రివర్స్ అయినా, విగ్రహం చేసిన, పాపంలో పడ్డా నేనే వారిని వాత్సల్యము ఆయనే వాత్సల్యం నేనెంతటి వారండి. నిజంగా మనందరి పట్ల యేసయ్య మన 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 హృదయంలో మనసారా వాత్సల్యం చూపును కాక. నిజంగా నేను చావు కూడా చెప్తున్నానండి, దేవుడు గిన్నెడు చల్లెలిస్తే పరలోకంలో మరి చక్కగా వండి పెట్టే మనసు మీ జీవితంలో ఉంటుండే మీకు పరలోకంలో ఆశీర్వాదం అనుగ్రహించును గాక, మీ కుటుంబాలు దీవించును గాక, మిమ్మల్ని మనసారా యేసయ్య జ్ఞాపకం చేసుకును గాక. మీరు ఏదన్నా ఆటంకపరిచారో దేవుణ్ణి చెప్పండి. దేవుణ్ణి నాకు తెలిసిన ఒక వ్యక్తి మందిరం కడతా ఉంటే మందిరం కట్టకుండా ఏం చేశాడు చెప్పాలి ఏం చేశాడు? ఆటంకపరిచి ఆ మందిరం కట్టకుండా మళ్ళీ బయటికి మాత్రం ఏం జరిగిందో కానీ యేసయ్య చూశాడు. ఒక్కసారి కోపం లేగింది. నా మందిరం కట్టకుండా చేస్తావా అని చెప్పేసి ఆ పునాది రాళ్ళు ఉంటే అటు వెళ్ళాడంట. ఆ మిలికి పడ్డాడు. కొడుకు కాలం ఒకసారి దేవుని మందిరం కట్టకుండా ఆటంకపరచచ్చుగా చెప్పండి. ఆటంకపరచుగా ఎంత ఉద్యోగం చేయవచ్చు, ఎంత వ్యాపారం చేయవచ్చు. దేవుని మందిరానికి సపోర్ట్ చేయడం ఆటంకము దేవుని సేవకుడి కానీ దేవుని సంఘాన్ని కానీ ఆటంకపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే మన మీద ఆయన వాత్సల్యం చూపుతున్నాడండి. మన కుటుంబాల మీద వాత్సల్యం చూపుతున్నాడు. ఆ వాత్సల్యం విలువైనదిగా గుర్తించు. నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆటంకపరిచే వ్యక్తిగా ఉండకూడదు. ఆత్మ సంబంధంగా మనం దేవుని వాత్సల్యాన్ని బట్టి మన కుటుంబం నడవాలి. ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధంలో ఉద్దేశం కలగాలి. ఇది మన జీవితంలో నేర్చుకోవాలి. దేవుని వాత్సల్యత విలువైంది కదా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూద్దాం దేవుడు వాగ్దానం మనకి ఇచ్చాడు కదా. దేవుడు మన మీద కోపపడాడు కదా, ప్రేమ గలవాడు కదా. అందుకనే దేవుడికి చక్కటి వాత్సల్యత నీ జీవితంలో పుట్టాలి, నీ జీవితంలో ఉండాలి. ఆయన కానీ ఇస్సాకేమో పెద్ద కుమారుడు మీద వాత్సల్యం చూపాలంటాడు. దేవుడేమో యాకోబు మీద వాత్సల్యం చూపాడు. దేవుని మహిమ కలుగును గాక. యాకోబును ఆశీర్వదించాడు, యాకోబుని దీవించాడు, వారి గోత్రాన్ని దీవించాడు, వారి పిల్లలను దీవించాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. ఏ కొద్దిగా యాకోబు జీవితంలో లేదు. ఏసావు జీవితంలో ప్రతిదీ ఆటంకపరుస్తూనే వచ్చాడు. కానీ యాకోబు ఒక తల్లికి అనుకూలంగా ఉన్నాడు. అంటే ఒక సంఘానికి అనుకూలమైన వాత్సల్యం చూపాడు. మనం కూడా ఆత్మ సంబంధంగా మంచి వాత్సల్యం చూపేవారిగా, ఆత్మ సంబంధంగా ఉండేవారిగా మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలను సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీకు యేసయ్య వాత్సల్యం మీకు అనుగ్రహించును గాక. ఇక మనకందరికీ అలాంటి మనసే మనకు దయచేయును గాక. ప్రభు ఈ వాక్యము మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని బలపరచును గాక. ఆయన మీ తట్టు తిరుగును గాక, మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని విసర్జించకుండా ఉండును గాక. ఆయన సంపూర్ణ రక్షణ దయచేయును గాక, మిమ్మల్ని ఆత్మతో సమకూర్చును గాక. వాక్యం దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.